తీవ్రవాద ముఠాలకి ఖచ్చితమైనటువంటి అంటే మనకి ఇదివరకటి రోజుల్లో దెయ్యాల భయం ఉందంటే ఆంజనేయ స్వామి బొమ్మ పట్టుకుని తిరుగు, లేకపోతే కనుక నిప్పు పెట్టుకుని తిరుగు అంటారు. అది మనకు అదో నమ్మకం. అట్లాంటి ఒక ప్రత్యామ్నాయ పరిష్కారం. సరే, హేతువాదులు నాస్తికులు వీళ్ళని దీంట్లో నేను ఇన్వాల్వ్ చేయట్లేదు, విమర్శించట్లేదు. బట్ అదొక నమ్మకం. ఆ నమ్మకం చాలా వరకు బ్రతికించింది. మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా. అది పక్కన పెడితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదానికి జై శ్రీరామ్ నినాదమే కరెక్ట్ అనుకుంటున్నట్టున్నారు. అమెరికాలోని వివిధ యూనివర్సిటీల దగ్గరన పాలస్తీనా మద్దతుదారులు చేస్తున్న ఆందోళనలు రోజు రోజుకి విరక్తి పుట్టిస్తున్నాయి. చివరికి దీంట్లో పాకిస్తాన్ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, ఇతర ముస్లిం దేశాల వాళ్ళు కూడా కలిసిపోయి పాలస్తీనా ఉద్యమాలు చేస్తుండేటప్పటికీ వీళ్ళు పనిలో పనిగా ఇందులో భారత్ వ్యతిరేక నినాదాలు కూడా చేస్తున్నారు. భారతదేశాన్ని బద్నాం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇవన్నీ చూసి అక్కడ యూరప్ సమాజమే అసహించుకుంటోంది, విరక్తి పుడుతోంది. చివరికి 500-600 మందిని అరెస్ట్ చేసిన సంఘటనలు కూడా చూసాం. అక్కడున్న అమెరికన్లకే దీనికి మందు భారతదేశమే అని భావించినట్టున్నారు. జై శ్రీరామ్ నినాదమే కరెక్ట్ అని భావించినట్టున్నారు. ఒక అమెరికా పౌరుడు వీళ్ళందరూ ఆజాదీ నినాదాలు చేస్తున్నటువంటి వేళ ఏదైతే అకస్మాత్తుగా వచ్చి జై శ్రీరామ్ నినాదం, ఇది ఒక్కసారిలా రివర్స్ అయినటువంటి పరిస్థితి. టోటల్గా చూస్తే ఇట్లాగంటే క్రమంగా ప్రపంచానికి సరైన దారి చూపలేకపోతే ఆ దారి చూపించగలిగేది హిందుత్వానే అన్నది అవుతుందేమో చూడాలి.